హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను అనమాట. మీరు కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను. ఇంకా ఎర్లీ మార్నింగ్ 7 కలా లేసాము నేను మా హర్షిత. మండే కాబట్టి యాజ్ యూజువల్ ఇంట్లో కన్ఫామ్గా 9 వరకు పూజ కంప్లీట్ చేసుకోవాలి. ఇంకా ఈ రోజు మా ఇంటి ముందు మా హర్షితనే ముగ్గు వేసేసింది అనమాట. ఈ గ్యాప్లో నేను వెళ్ళి ఫ్రెష్ అయితే వచ్చేసాను. ఎందుకంటే ఇంకా 9 వరకు పూజ ఫినిష్ చేసుకోవాలి అన్నట్లు ఇంకా వెంటనే ఫ్రెష్ అయిపోయి వచ్చేసాను. ఇంకా పూజకు కావాల్సినవన్నీ నీట్గా పెట్టేసుకున్నాను అనమాట. లిటరలీ మా కొత్తింటికి వచ్చినప్పటి నుంచి నాకు ఇలా పూజ గదిని ఇంత క్లీన్ గా ముగ్గు వేసి మరి కలర్ల నుంచి ఇలా పూజ చేసుకోవడం చాలా బాగా అనిపిస్తా ఉంది. మా దేవుడి రూమ్ కూడా ఎక్కువ హడావిడి లేకుండా చాలా సింపుల్ గా చేయించుకునింది అనమాట మా మమ్మీ. ఇంకా మీ అందరికీ తెలుసు యాజ్ యూజువల్ మా ఇంట్లో నా దేవుడి గదిలో చాలా పెద్ద వెంకటేశ్వర స్వామి ఫోటో అయితే ఉంటుంది. సో అలా మొత్తం క్లీన్ చేసేసుకొని ఇంకా రిమైనింగ్ ఫొటోస్ కూడా చాలా తక్కువగా ఉంటాయి. ఇంకా అన్ని క్లీన్ చేసేసుకున్నాను అనమాట. సిల్వర్ ఐటమ్స్ మాక్సిమం దేవుడి గది అయితే పెట్టుకోము. ఒక 2-3 ఐ థింక్ 2-3 విగ్రహాలు అలా పెట్టామన్నమాట. రిమైనింగ్ ఏమైనా ఫంక్షన్స్ ఉన్నప్పుడే సిల్వర్ ఐటమ్స్ అలా తీసుకుంటాము. పూజ సక్సెస్ఫుల్ గా అయిపోయింది గైస్. పూజ అయిపోయింది. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ షర్మిల. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఈరోజు నీకు గొంతు వచ్చిందా? స్టిల్ తనకి ఇప్పటికీ గొంతు రాలేదు గైస్. ఇప్పుడే మేమైతే పూజ చేసుకున్నాము. యాక్చువల్గా ఇంట్రడక్షన్ స్టార్ట్ చేయాలి, అప్పటికే లేట్ అయిపోయింది. మా మమ్మీ అరుస్తూ ఉందన్నమాట. సో ఇప్పుడైతే చెప్తా ఉన్నాను. ఎవరైనా కొత్తగా నా ఛానల్ని చూస్తున్నట్లయితే హలో అండి, దిస్ ఈజ్ షర్మిల. నా ఛానల్ అయితే చెప్పు, లైఫ్ స్టైల్, కుకింగ్, ట్రావెలింగ్. అలానే నువ్వు చెప్పు. నా ఛానల్ అయితే లైఫ్ స్టైల్, కుకింగ్, ట్రావెలింగ్, వాట్ నాట్, ఇంకా మంచి మంచి బ్లాగ్స్ అయితే వస్తాయి. ఈ ఎక్స్ప్రెషన్ చేయడానికి తప్ప దేనికి పనికిరాదు గైస్. చెప్పు అంటే ఏం చెప్పడం లేదు. ఇంకా ఇప్పుడైతే మేము టిఫిన్ చేసుకోవాలి, తినాలి. ఆల్మోస్ట్ 10 అయిపోయింది ఇప్పుడు టైము. సో మా వాళ్ళందరూ తినేసారు, మేము ఇద్దరమే తినలేదన్నమాట. ఐ హోప్ యూ గైస్ మీరు అందరూ లాస్ట్ వీడియో చూసారు అనుకుంటున్నాను. చూడుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే డిస్క్రిప్షన్లో అయితే లింక్ మెన్షన్ చేశాను, వెళ్ళి చూసేయండి. ఓకే, మనం టిఫిన్ చేసుకుందాం. ఇప్పుడు మా ఇంట్లో ఉగ్గని టిఫిన్ చేశారు, బట్ బజ్జీ అయితే మేమే చేసుకోవాలనుకున్నాం, వేడివేడిగా తినాలి కాబట్టి. సో ఇప్పుడైతే ఇద్దరం కలిసి బజ్జీలు వేసుకుంటున్నాం. ఇంట్లో అయితే అందరు తినేశారు, నేను హర్షిత ఒక్కటి ఉండిపోయాము. సో ఇప్పుడు మేమిద్దరం కలిసి పొటాటో బజ్జీ చేసుకోవాలని ఇలా చిన్నగా స్లైస్ అయితే కట్ చేశాను నేనే. ఇప్పుడు పిండి అయితే తను కలిపేసింది అనమాట. ఇంకోసారి మిక్స్ చేసేసి అప్పుడు మేము బజ్జీలు వేసుకుంటాము. అలాగే ఆఫ్టర్నూన్ కూడా టొమాటో రైస్ చేయాలి అనుకున్నాము. సో వాటి కోసం మా మమ్మీ అయితే ఇప్పుడు వెజిటేబుల్స్ కట్ చేస్తుంది. ఆల్మోస్ట్ 10 అయిపోయింది. ఇంకా కాసేపు ఉంటే మా డాడీ వచ్చేస్తాడు అనమాట. లంచ్ కావాలి అన్నట్టు. లేట్ చేసామనుకో కన్ఫామ్గా తిట్టించుకుంటాం. సరిపోతే అనుకుంటా అవన్నీ ఆయిల్ వేయించుకుందాం లాస్ట్కి. ఫస్ట్ ఆయిల్ ఇంకా హీట్ చేయకు. నేను వంటలకు అయిపోతాను గైస్. ఏంటి బజ్జీలకే అనుకోవచ్చు. ఇప్పుడే నేర్చుకుంటా ఉన్నాం. కొంచెం సాల్ట్ వేస్తావా? అది కూడా దాన్ని ఏమంటారు? ఇంగువ. దాన్ని ఏమంటారు? సోడా పొడి కొంచెమే. సరే, కొంచెం సోడా కూడా మిక్స్ చేసుకుంటున్నాం. ముఖంకే పడతా ఉంది అంతా. ఇంకా ఇవన్నీ మిగిలాయి. సో వీటినైతే జస్ట్ ఆయిల్లోన వేయించి ఉప్పు కారం వేసుకొని తినాలనిపిస్తూ ఉంది. వీటిలోనే మేము ఆనియన్, ఇంకా కరివేపాకు, కొత్తిమీర, అలాగే పొటాటో స్లైడ్స్ అనమాట, ఇవన్నీ మిక్స్ చేసి ఇప్పుడు బజ్జీలు చేసుకుంటా ఉన్నాం. ఏదో గైస్ వచ్చినట్లు చేసుకుంటున్నాం. ప్లీజ్ పేర్లు పెట్టకండి, ఆకలి వేసేస్తూ ఉంది. పూజ చేసినంత వరకు ఏం ఆకలి కాలేదు, పూజ అయిపోయిందే లేదు, ఆకలి వేస్తూ ఉంది. మా మమ్మీ తెలివితేటలు చూడండి. టమోటా రైస్కి అన్నీ కలిపి వెజిటేబుల్స్ ఇలా కట్ చేసి ఇచ్చింది. పొటాటోస్, టమోటోస్. నిజం చెప్పాలంటే నాకు ప్రాపర్గా కుకింగ్ అస్సలు రాదు. లాస్ట్ 1 ఇయర్ నుంచే కొంచెం నేర్చుకుంటూ ఉన్నాను అనమాట. ఇంకా లాస్ట్ 1 ఇయర్ బ్యాక్ అయితే ఎలా ఆయిల్కి భయపడేదానంటే మా మమ్మీ ఏదైనా ఆయిల్ దగ్గర కుకింగ్ చేస్తూ ఉందంటే ఆ దరిదాపుల్లో కూడా ఉండేదాన్ని కాదు. బట్ ఇప్పుడే నేను ఓన్గా ట్రై చేస్తూ ఉన్నాను అనమాట. నాకు ప్రాపర్గా మిర్చి బజ్జీ వేయడం ఏమాత్రం రాదనమాట. అందుకే ఇంకా మేము పొటాటో బజ్జీ, ఇలా చిన్నగా ఆనియన్ బజ్జీ అయితే వేసుకున్నాము. ఫైనల్లీ నాకు మా హర్షికి మాత్రం బాగా నచ్చేసాయి అనమాట. ఇంకా అలాగే కొంచెం ఎక్కువ పిండి తడిపా కాబట్టి ఇంకా మా నాన్నమ్మకి, అమ్మమ్మకి, అలాగే మా మమ్మీకి కూడా ఇచ్చేసాను. ఫైనల్గా నా టిఫిన్ ఉగ్గాని బజ్జీ కంప్లీట్ చేసుకున్నాక కాసేపు అలా అయితే టీవీ చూసాము. పాట
బాగుంటుంది. Choosing a moisturizer so confusing. Hydration. షణ్ముఖ్ది కొత్త సాంగ్ వచ్చింది కదా గైస్, చూసారా గైస్? ఇప్పుడు మేము టమాటా రైస్ చేయాలి అనుకున్నాము లంచ్కి. టిఫిన్ తిన్నాము, ఒక 1 అవర్ అలా టీవీ చూసి కాసేపు పేరెంట్స్తో టైం స్పెండ్ చేసేసరికి ఆల్రెడీ 11:40 కదా, 11:40 అయిపోయింది. మా డాడీ 12:30 వరకు అలా వచ్చేస్తాడు కాబట్టి ఫాస్ట్గా చేసేయాలి. 11:40 అంటే 12 అయిపోయింది, గంట మోగుతా ఉందన్నమాట. అసలు వెళ్ళి పచ్చికరాకు తీసుకురాపు, నేను ఈ లోపు అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ చేసుకుంటా. మా మమ్మీ అన్ని వెజిటేబుల్స్ కట్ చేసి ఇచ్చింది గైస్. చాలా ఈజీ అండి, సింపుల్ రెసిపీ. నేను కూడా యూట్యూబ్లో చూసే నేర్చుకున్నాను. ఇప్పుడు మేము అల్లం వెల్లుల్లి పేస్ట్ ప్రిపేర్ చేసుకుంటున్నాము. సో అల్లం కూడా కట్ చేసేసుకున్నాను, అల్లం యాడ్ చేసా. నెక్స్ట్ కొత్తిమీర, కొత్తిమీర గైస్, కొత్తిమీర యాడ్ చేసుకున్నా. అండ్ నెక్స్ట్ ఎల్లిపాయలు కూడా ఆల్రెడీ ఒలిచి పెట్టేసింది. సో ఇవన్నీ యాడ్ చేసుకున్నాం. కొంచెం అమ్మ సాల్ట్ వేసుకోవాలా? ఎంత? ఓకే, ఫస్ట్ బియ్యం కడుగు, తర్వాత నా పైన పంచలేదు. నా పైన పంచడానికి కదా రెడీగా ఉంటారు. సో సాల్ట్, దీని క్యాప్ ఆడడం పెట్టి మర్చిపోయాను. ఉల్లికుల పల్లెకుల చిలుకుల. సో రెడీ గైస్. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకొస్తాం. వంట చేయడం చాలా కష్టం. ఓకే, అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ. సో ఇప్పుడు అమ్మా దేంట్లో పెట్ట, ఈ రైస్ కుక్కర్ గిన్నెలోనే పెట్టనా? అదే ఇక్కడ పెట్టిన గిన్నె కదా నువ్వు, ఇక్కడ పెట్టావు కదా గ్యాస్ పక్కన, అదేనా? బియ్యం వాష్ చేసి పెట్టుకున్నాం. సో కొంచెం నెయ్యి, ఆయిల్, ఇంకా జీలకర్ర, సంథింగ్ ఆవాలు ఇవి అన్నీ వేయాలి. అన్నీ వేసేస్తా గైస్. చేస్తాను. టమాటా రైస్ మొత్తం ప్రిపేర్ అయిపోయింది. సో ఇప్పుడు నేనైతే వాటర్ వేసి రైస్ కుక్కర్లో పెట్టేస్తాను. మొత్తం క్లీన్ చేసేసాను, అన్నీ వాష్ చేసేసి పెట్టేసాను. ఇంకా అన్నం అవుతా ఉంది. పెరుగు పచ్చడి ఒకటే మా మమ్మీ వచ్చి కలిపిస్తుంది గైస్. మొత్తం క్లీన్ చేసేసాను. మా మమ్మీ హర్షిత గోరింటాకు కోసం వెళ్ళారు. వాళ్ళు వచ్చే లోపల నేను లంచ్ కూడా ప్రిపేర్ చేసేసాను. ఆల్మోస్ట్ అయిపోతుంది. ఇప్పుడు కొంచెం ప్రశాంతంగా ఉంది గైస్. బయట ఫుల్ ఎండ ఉంది, కానీ కొంచెం గాలి వస్తూ ఉంటుంది. మా అంతా ఓపెన్ ప్లేస్ కాబట్టి మంచి గాలి వస్తుంది. అక్కడ మా ఇద్దరు చూడండి, ఇప్పుడే పొలంకి వెళ్ళేసి వచ్చాయన్నమాట. అవి కూడా రెస్ట్ తీసుకుంటూ ఉన్నాయి. వత్త కొడలు ఏంటిదమ్మా చేతిలేదు, అంత పెద్దగా ఉంది. ఇప్పుడు నువ్వు ఆ చెట్టుకు నాటాలా ఇంటికాడ? మీరు గోరింటాకు పోయి గోరింటాకు తప్ప అనేది తెచ్చినట్లున్నారు. ఏం పూలు హే, అవేం చేసుకుంటాం, అవి చెట్టుకుంటేనే బాగుంటాయి. మా అమ్మ హర్షిత గోరింటా కోసం వెళ్ళి ఇంకా అలాగే రిమైనింగ్ సమ్ ప్లాంట్స్ కూడా తీసుకొచ్చారనమాట. మా గృహప్రవేశం జరిగినప్పుడు ఒక తులసి మొక్క అయితే నాటాము. అది ఎలా చనిపోయిందో ఇప్పటికీ అర్థం అవ్వడం లేదు. సో ఇంకా ఈసారి అయితే మా మమ్మీ తులసి మొక్కలు అయితే తీసుకొచ్చింది అనమాట. ఇంకా మా అమ్మమ్మతో నాటి ఇవ్వాలి అనుకున్నాము. ఫస్ట్ నన్ను నాటమానింది మా మమ్మీ. ఏమో నాకు పెద్దగా వాటిపైన నమ్మకం ఉండదు. మరి ఇన్ కేసు అది ఏమైనా చనిపోతే అప్పుడు నాకు చాలా గిల్టీగా అనిపిస్తుంది అన్నట్లు. మా అమ్మమ్మ చేయి చాలా మంచిది, చాలా మొక్కలే నాటుతుంది అనమాట. సో ఇంకా తన చేతితో అయితే నాటిచ్చేసాము. ఇంకా
ఇంకా మా డాడీకి పొలంలో కొంచెం వర్క్ ఉందని చెప్పాడు. సో ఇద్దరం కలిసి అయితే వెళ్ళాము. అలా కాసేపు మా వర్క్ ఫినిష్ చేసుకొని ఇంకా ఇంటికి వచ్చేసాక అందరం కలిసి లంచ్ అయితే చేసాం. మా ఇంట్లో వాళ్ళందరికీ టేస్ట్ చాలా బాగుందని చెప్పారు. బట్ హర్షిత మాత్రం వంకలు పెడతా ఉంది, కొంచెం కారం ఎక్కువైంది అన్నట్లు. బట్ ఇంకా తనని అరిచేసాను, ఇది చేయడమే ఎక్కువ నేను అని చెప్పేసాను. నేను ఇదే చేసుకుంటున్నాను గైస్. ఫుల్గా లంచ్ తినేసాము. తిన్నాక నేను ఎడిటింగ్ చేసుకుంటాను అంటే నేను ఈ రూమ్లోకి వచ్చాను. కానీ ఈ రూమ్లోకే రావాలా, కావాలని నా పక్కన వచ్చి పడుకుంటుంది. ఓకే పడుకొని, బట్ నన్ను వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు నేను డిస్టర్బ్ చేయకూడదు కదా, మినిమం సెన్స్ ఉండదు. ఇంకా నేను లైక్ ఆమె పడుకుంటే ఆటోమేటిక్గా నాకు నిద్ర వచ్చేస్తుంది. నార్మల్గానే నాకు ఆఫ్టర్నూన్ టైపు పీక్స్లో వస్తుంది అనమాట నిద్ర. అదంతా కంట్రోల్ చేసుకొని ఏదో సరేలే వర్క్ చేసుకుందాం కదా, ఎడిటింగ్ చేసుకుందాం కదా అని వచ్చి కూర్చుంటే రూమ్లోన వచ్చి కావాలని నా పక్కన పడుకుంటుంది. చూడు ఎలా పిల్లలతో కొడుతుంది. రాక్షసులు ఎక్కడ ఉండరు, నా పక్కనే తిరుగుతూ ఉంటారు. హాల్లో ఏమో మా మమ్మీ నేను వాయిస్ ఓవర్ ఇస్తామా అంటే రూమ్లోకి వెళ్ళించుకొని నేను పడుకోవాలి అంటుంది. బయట ఏమో మా నాన్నమ్మ అమ్మమ్మ. బెడ్రూమ్లోకి వస్తే ఇక్కడ ఈమె, ఇంకో బెడ్రూమ్లోకి వెళ్తే అక్కడ మా డాడీ. నాకు ఇంట్లో స్పేస్ లేకుండా పోతుంది. నాయం ఇంకా నా తమ్ముడు లేడు, ఉండింటే మాత్రం అది కూడా డిస్టర్బ్ చేసేవాడేమో. కిచెన్లోకి ఇంకా అదొక్కటి తక్కువ. కిచెన్లోకి వెళ్ళినా మా మమ్మీకి డిస్టర్బ్ అవుతుంది ఈజీగా. ఎందుకు డిలే అవుతాయి నా వ్లాగ్స్ అంటే మెయిన్ రీజన్స్ వీళ్ళే, అందరూ వీళ్ళే గైస్. అని ఏమనకండి ప్లీజ్, ఓకే? పడుకోకు, నన్ను డిస్టర్బ్ చేసింది అది ఇంతసేపు. నేను డిస్టర్బ్ చేస్తాను. పడుకో కష్టలే, మనం ఏదైనా రీల్ చేసుకుందాం. నీకు డ్యాన్స్ బాగా వస్తుంది కదా, డ్యాన్స్ చెప్పు. నీకు చిన్నప్పుడు డ్యాన్స్ ఎవరు నేర్పించారు చెప్పు చెప్పు. నేనే గైస్. చిన్నప్పుడు నేను మంచిగా డ్యాన్స్ చేసేదాన్ని, ఇప్పటికే చేస్తున్నాను. బట్ ఆ నాట్య ప్రదర్శన చూపించడం లేదనమాట. ఏమాత్రం చూపించిన ఇంట్లో నుంచి బయటకు వెళ్ళి కొట్టేస్తారు. సో అది నేను చూపించడం లేదు మీకంతే. లిటరలీ మేము తిన్నాక ఒక హాఫ్ అన్ అవర్ ఇద్దరం కలిసి డ్యాన్స్ కూడా ప్రాక్టీస్ చేసాం. ఫుల్ ఎగిరెగిరి వచ్చేసాం అనమాట. మా మమ్మీ దాన్ని చూసి బయటికి వెళ్తానా లేదా ఫస్ట్ మీద తిట్టింది. ఫుల్ సౌండ్ పెట్టుకొని పీక్స్లో ఇద్దరం కలిసి డ్యాన్స్ చేసాము. ఇంకా అలసిపోయి తను పడుకోవడానికి వచ్చింది, నేను వాయిస్ ఓవర్ ఇద్దాము అని ఇక్కడికి వచ్చాను. కానీ తను పడుకోవాలి అంటుంది. సో నేను బయటకు దుబ్బేసి నేనే వాయిస్ ఓవర్ ఇస్తాను అనమాట. అదే నాకు దాన్ని. ఇల్లు ఎవరిది? బయటకు ఎవరు పోవాలా? నువ్వు తంతా. ఇల్లు రాలి, బయటికి పోవాల్సింది తను. ఓకే కురికేస్తుడు. ఓకే గాయస్, కాసేపు మేము పడుకుంటుంది, కాసేపు నా వర్క్ చేసుకొని మరీ కలుద్దాం. ఓకేనా? ఇప్పుడు అరౌండ్ 3 అవుతా ఉంది. 5 కల్లా మా డాడీ పొలంకి వెళ్దాము అని చెప్పాడు. చాలా డేస్ అయిపోయింది అనమాట మా పొలాలన్నీ చూడక. నేను ఓన్లీ ఈ ఇల్లు ఉంటుంది కదా, ఇక్కడున్న పొలమే చూసాను. అరౌండ్ 2.5 years అవుతుంది అనుకుంటా ఆ పొలాలు చూడక. సో ఇప్పుడు అది కాక మా డాడీ పత్తి కాటన్ సీడ్స్ వేసాడంట. ఇంకా కొంచెం ల్యాండ్ ఎంటీగా కూడా ఉంది. సో దాన్ని కూడా చూడాలి అనుకుంటున్నాము. హర్షిత కూడా మా పొలాలు చూడక ఆల్మోస్ట్ ఒక 5 years అయింది అని చెప్పింది అనమాట మా డాడీకి. సో మా అమ్మమ్మ నేను అందరం కలిసి మా పొలాలకి అయితే వెళ్తున్నాం. ఈవినింగ్ ఆ వ్లాగ్ కూడా చేస్తాను, చూసేయండి, స్కిప్ చేయకండి ప్లీజ్. టమోటా రైస్ గురించి కూడా బాగుంది గైస్. టేస్ట్ వాస్ సో గుడ్. మా డాడీకి నచ్చింది, అందరికి బాగా నచ్చింది. ఇంకా ఏదో కొంచెం తక్కువైందని చెప్పారు. ఏంటి? కారం ఎక్కువైందా? నాకు కారమే తగలేదు కదా. కారం ఎక్కువైందంటే బట్ నాకైతే సరిపోయింది. నాకు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువైనట్లు అనిపించింది. ఆ టేస్ట్ అనిపించింది ఎక్కువ. నేనే డబల్ టైం వేసాను, కొంచెం నష్టపోయాను గైస్. ఈవినింగ్ కొంచెం ఎండ దగ్గాక లైక్ 4 to 4:30 మధ్యలో అలా అగైన్ మరీ ఎద్దులకి గెలం కట్టి పొలంకి అయితే తీసుకెళ్తారు. మార్నింగ్ టైంలో అయితే 6 నుంచి 11 వరకు అలా పొలంలో ఉంటాయి. ఇంకా ఈవినింగ్ వచ్చేసి 4 అలా స్టార్ట్ అవుతే అరౌండ్ 6 వరకు ఎండ్ చేసేసి ఇంకా ఇంటికి అయితే ఎద్దులు తీసుకొచ్చేస్తారు. ఇప్పుడు మేము 4:15కి అలా అయితే స్టార్ట్ చేస్తారనమాట. ఇంకా ఈవినింగ్ అవ్వగానే అందరం కలిసి ఇలా బయట కూర్చుంటాం అనమాట. చాలాసేపే కబుర్లు చెప్పుకుంటాము. ఈ టైంకి కొందరు పొలంకి వెళ్ళే వాళ్ళు ఉంటారు, ఇంకా పొలం నుంచి వచ్చే వాళ్ళు ఉంటారు. కాబట్టి వాళ్ళందరూ ఏవో ఒక మాటలు చెప్తా ఉంటారనమాట. ఇంకా ఇక్కడేమో నేను మా మమ్మీ ఆర్గ్యూ చేస్తూ ఉన్నాము. ఎద్దులకి చిక్కలు కడతాం కదా, ఎలాంటి చెట్లు తినకుండా ఉండడానికి. సో అవి తీసుకెళ్ళు పొలంకి అంటా ఉందనమాట. నేను పైకి వెళ్ళి మరీ వెతికాను, అక్కడ లేవు అని ఆర్గ్యూ చేస్తూ ఉన్నాము. ఇంకా నేనైతే పొలంకి అయితే వచ్చేసాను. ఎందుకంటే లాస్ట్ ప్రీవియస్ క్లిప్స్ లో నేను మా డాడీ పొలంకి వెళ్ళాం కదా, అప్పుడు మా డాడీ కొన్ని ప్లేసెస్ లో నాకు చెప్పాడనమాట. సో ఎక్కడ నుంచి దున్నాలి అన్నట్లు నాకు కొన్ని పాయింట్స్ చూపించాడు. సో తనకి చూపించడానికి నేను కూడా వెళ్తా ఉన్నాను. లేదు ఒకవేళ నేను వస్తానన్నా కూడా మా డాడీ మా మమ్మీ మ్యాక్సిమం వద్దు అనే చెప్తారు. ఎవరు రానే అప్పుడు నా అవసరం ఉంటే మాత్రం డెఫినెట్గా పిలుస్తారనమాట. బాబోయ్, ఈ డ్రిప్పులు వేసారా? ఇలా ఫోన్ చేస్తూ ఉంటే కింద పడిపోతాను ఇంకా కన్ఫామ్గా నేను. ఇది మొన్న వచ్చి ట్రాక్టర్ మొత్తం ఇలా దున్నేసి వెళ్ళిందనమాట. ఇప్పుడు మేము ఇక్కడ ఆనియన్ వేయాలి అనుకుంటున్నాం. సో తనైతే లైన్ చేస్తాడు ఇప్పుడు ఎద్దులతోటి. నాకు తెలియదు కొంచెం ఎగ్జాక్ట్గా, ఏమనుకోకండి. ఓబ్లేష్, ఇక్కడ పైప్ పెట్టాం కదా, ఈ పైప్ నుంచి ఆ లాస్ట్ వరకు మొత్తం ఎన్ని కాలువలు వదలాలంటే 4 కాలువలు అంట. ఇక్కడ ఒక కాలువ, మధ్యలో 2 కాలువలు, లాస్ట్కి ఒక కాలువ. మా డాడీ 6 అట్లయితుంది అంట నీళ్ళు కట్టొచ్చేలోపు. ఈ లాస్ట్లో కాలువ
ఆ తాత కట్టకట్ట నుంచి ఈ పైపు ఉన్న కాడి వరకు ఆ మూలకు కూడా మొత్తం చక్కగా చక్కగా ఇట్లా సరే మా డాడీకి ఫోన్ చేసి వస్తా గైస్. ఇంకా పొలం దున్నడానికి ఏమేం కావాలో అతను అన్ని ఎద్దులకైతే సెట్ చేస్తా ఉన్నాడు. ఈ ఎద్దులకి మా బన్నీ ఎద్దులకి ఏం తెస్తుంది అవి ఏంటివంటారు వాటిని ఆ పిల్ల తెస్తున్నా చిక్కాలు తే బన్నీ గుడ్ గర్ల్. మా బుజ్జి ఎద్దులు పొద్దున పని చేస్తాయి ఈవినింగ్ పని చేస్తాయి. పొద్దున ఎన్ని గంటలకు వెళ్తారు ఓబ్లేష్ మీరు? 6కి. 6 నుంచి ఎన్నింటి వరకు? 1 గంట వరకు. నీకు రాత్రికి దాన పెట్టాలి కదా, అప్పుడు పెట్టను అస్సలు, నీకు కొంచెమే వేస్తా. నేను రాత్రి దాన పెడుతున్నానా అట్లా వాసనకి ఇలా దగ్గరకు వచ్చేస్తున్నాయి అవైతే. ఆ పైపు గుర్తోటి పెట్టుకొని మర్చిపోద్దు. ఎంత హ్యాపీగా ప్రశాంతంగా పడుకుని ఉందో చూడండి. ఇంకా అరౌండ్ 5:30కి అలా లేచిందనమాట. ఇంకా అమ్మ హర్షిత కలిసి దోశల కోసం అయితే గ్రైండర్కి పిండి వేస్తూ ఉన్నారు. ఆ తర్వాత ఇంకా నేను హర్షిత కలిసి ఫ్రెష్ అవుతూ ఉన్నాము. హర్షిత ఎప్పుడు ఇంటికి వచ్చినా లేదా నేను మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళినా మాత్రం జడలు మాత్రం సూపర్గా వేస్తుంది. నాకు కూడా జడలు వేయడం చాలా బాగా వచ్చనమాట. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి హాస్టల్ కాబట్టి ఆబ్వియస్లీ జడలు వేయడం ఇవన్నీ నేర్చుకున్నాను. ఒక కుకింగ్ తప్ప రిమైనింగ్ వర్క్ చాలా బాగా వచ్చు. కుకింగ్ ఎందుకంటే ఎప్పుడు హాస్టల్లో ఉంటా కాబట్టి కుకింగ్ చేసే అవసరం రాలేదు. అందుకనే కొంచెం ఇంట్లో పనులు కుకింగ్ ఇవన్నీ పెద్దగా రావు. బట్ ఇప్పుడు నేర్చుకుంటా ఉన్నాను. ఇంకా ఇద్దరం కలిసి గెట్ రెడీ విత్ మీ వ్లాగ్ కూడా చేసాము. ఇద్దరం చాలా బాగా రెడీ అయిపోయాము. ఇంకా ఇంట్లో ఈవినింగ్ టైం పూజ చేసుకుంటాం కదా, అలా ఇద్దరం కలిసి ఇంట్లో పూజ అయితే చేసుకున్నాము. నేనైతే మా పాతింటి దగ్గర ఉన్నప్పుడు ఎవ్రీ మండే, ట్యూస్డే, ఫ్రైడే, సాటర్డే ఈ 4 days మాత్రం మార్నింగే ఫ్రెష్ అయ్యి పూజ చేసుకుని టెంపుల్కి వెళ్ళేదాన్ని. బట్ ఇప్పుడు కొంచెం కొత్త ఇంటికి వచ్చాం కాబట్టి ఇంకా ఇంట్లో లేచి ఫ్రెష్ అయ్యి పూజ చేసేసరికి 10 అయిపోతా ఉంది. మా ఊర్లో టెంపుల్స్ కూడా 9:30, 10 వరకు అరౌండ్ క్లోజ్ చేసేసారనమాట. ఇంకా అందుకనే ఆ టైంలో టెంపుల్కి వెళ్ళడం ఎందుకు అన్నట్లు ఇంకా వెళ్ళడం లేదు. సో ఈవినింగ్ అయితే ఇద్దరం ఫ్రెష్ అయిపోయి ఇంట్లో పూజ చేసుకొని ఇంకా టెంపుల్కి అయితే వచ్చేసాము. మండే రోజు కన్ఫర్మ్గా మా ఊరు శివాలయంలో చాలా బాగా పూజ చేశారు. చాలా మంచిగా శివయ్యని కూడా రెడీ చేశారనమాట. ఇంకా మెయిన్ శివరాత్రి టైంలో మాత్రం ఆ 11 days సూపర్ అంటే సూపర్గా రెడీ చేస్తారు. చాలా డిఫరెంట్ టైప్లో అలంకరణ ఉంటుంది. అలాగే కళ్యాణం కూడా చాలా బాగా చేస్తారు. ఆ 3 days శివరాత్రి 3 days మాత్రం సూపర్గా ఉంటుంది గైస్. డెఫినెట్గా ఏదో ఒకసారి నేనైతే వ్లాగ్ చేస్తాను. నేను కూడా ఎవ్రీ ఇయర్ లైక్ లాస్ట్ 2 years నుంచి నేను ఎప్పుడు శివరాత్రికి వెళ్ళలేదు. ఇంకా కన్ఫామ్గా ఐ హోప్ ఫర్ ద బెస్ట్ నెక్స్ట్ ఇయర్ శివరాత్రికైనా వెళ్ళాలి అనుకుంటున్నాను. వెళ్తే మాత్రం డెఫినెట్గా వ్లాగ్ చేస్తాను. ఇంకా మీరు కూడా మంచిగా మొక్కోండి. అలాగే మా ఊరి శివాలయం ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. డాడీ అయితే గోబీ తీసుకొచ్చాడు. ఇంకొక గెస్ట్ కూడా వచ్చాడనమాట. తన కోసం అయితే మా డాడీ గోబీ తీసుకొచ్చాడు. నా కోసం మా హర్షి కోసం తీసుకురాలేదు. మీకు ఆ పర్సన్ ఎవరో చూపిస్తుంది రండి. లోకు బాబు లోకు అలా వచ్చి పోమ్మా కొంచెం వస్తారావా? నిజంగానే నేను హైదరాబాద్లో ఉంటే ఎప్పుడు బయట తింటా ఉంటానని మీకు తెలుసు. కానీ ఎప్పుడు గోబీ తినడం మాత్రం ఎవరు చూడలేదు. నేను తినను కూడా. ఇప్పుడు వచ్చా చూడండి వీరుడు వీరాది వీరుడు ఇట్లా రామ వ్యక్తిగా. నాకు నార్మల్గా హైదరాబాద్లో గోబీ అస్సలు నచ్చదు. ఓన్లీ మా ఇంటికి వస్తేనే మా డాడీని అడిగి మరి గోబీ తెప్పించుకుంటా, లేదంటే కర్నూలులో అలా తింటాను. మీకు ఇటు సైడ్ గోబీ నాకు చాలా ఇష్టం గైస్. వీరుడు వీరాది వీరుడు వచ్చేసాడు. లోపు అక్క తమ్ముడు సేమ్ నేను మా తమ్ముడు ఎలా బద్ధశత్రువులమో వీళ్ళిద్దరు కూడా బద్ధశత్రువులు అన్నమాట. నువ్వు తెచ్చుకోపో కోకలా తెచ్చుకో. చాలా ఇష్టంగా వేసిన గోబీ. నార్మల్గా మా డాడీ అంటే అసలు దాడు నాకు కడుపు నొప్పి వస్తుంది అన్నమాట ఫాస్ట్ ఫుడ్ తింటా. ఎప్పటి నుంచి మా ఇంట్లో కన్ఫర్మ్గా మే మిడిల్ నుంచి డిసెంబర్ ఎండ్ వరకు డైలీ నైట్ ఎద్దులకి ఇలా దాన అయితే పెడతామన్నమాట. ఇక్కడ బెస్ట్ పార్ట్ ఏంటంటే నేను ఎప్పుడు ఇంటికి వెళ్ళినా కూడా మా డాడీ మాత్రం కన్ఫర్మ్గా ఎద్దులకి నా చేతనే ఇలా దాన కలిపి పెట్టిస్తాడు. అలాగే ఎద్దులకి మేత వేపిస్తాడు అనమాట. ఇంకా నాకు కూడా చాలా ఇష్టమే అనమాట. ఇంకా నేనేమో మొత్తం కలిపిచ్చేస్తే మా లోపు అయితే ఎద్దులకు తీసుకెళ్తా ఉన్నాడు.
నాకు వస్తుంది చపాతీలు కాల్చడం కొంచెం కొంచెం వస్తుంది, తిక్కడం అయితే జీరో నాలెడ్జ్ గైస్. నాకు అసలు రాదు. మా హర్షిత చపాతీ తిక్తా ఉంది, నేను కాలుస్తాను. హోల్ డే మా ఇంట్లో ఎలా ఉంటాను, ఏం చేస్తాను, ఇవన్నీ మీకైతే ఏ డే ఇన్ మై లైఫ్ అని వ్లాగ్ అయితే చేసి పెట్టాను. నేను ఇక్కడ మాట్లాడుతూ ఉంటే మీరు రీల్ ప్రాక్టీస్ అవసరమా? ఇద్దరు అక్క తమ్ముడు చూడండి గైస్, మేము ఈ రీల్ చేయాలి అనుకుంటున్నాము. మా లోకి వచ్చాడు, తనతో చేపిస్తే మేము చేయాలనుకుంటున్నాం. నవ్వు ఇప్పుడు ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారనమాట. టుమారో చేస్తాం గైస్ రీల్. హోల్ డే ఏమేమి చేశాను ఏ డే ఇన్ మై లైఫ్ వ్లాగ్లో అయితే చేశాను. చాలా మంది మీ ఇంటికి వెళ్ళినప్పుడు ఏ డే ఇన్ మై లైఫ్ చెయ్యు అని చాలా మంది చెప్పారనమాట. సో వాళ్ళందరి కోసం అయితే నేను ఫైనల్గా చేసేసాను. డైలీ ఇలా అయితే ఉండదన్నమాట. మా కజిన్స్ వచ్చారు కాబట్టి ఎంత ఫన్ ఉంది, వాళ్ళతో చాలా బాగా టైం స్పెండ్ చేశాను. బట్ నేను ఒక్కదాన్నే ఉన్నప్పుడు ఇంకా వేరేలా ఉంటుంది. అది కూడా చేస్తాను వన్ డే డెఫినెట్గా. ఇప్పుడు ఆల్మోస్ట్ టైం 9:30 అలా అయింది. మా మమ్మీ గోరింటాకు కూడా వేసింది. సో మేమైతే గోరింటాకు పెట్టుకొని టెర్రస్ పైన అందరం కలిసి పడుకుంటాము. నిన్న నైట్ కూడా నైట్ టైం స్కిన్ కేర్ చేసుకుంటా ఉన్నాడు వాడు, ఫేస్ వాష్ చేసుకుని. హర్షిత ఇందాకే స్నానం చేసి వచ్చేసి డిన్నర్ కంప్లీట్ చేసింది. నేనే గైస్ స్నానమే చేయలేదు. మా మమ్మీ చెప్తా ఉంది సాయంత్రం కూడా ఒకసారి స్నానం చేయొచ్చు కదా పడుకునే ముందు అలా అని చెప్పింది. నేను పడుకునేటప్పుడు స్నానం చేసి హ్యాపీగా గోరింటాకు పెట్టుకొని పడుకునేస్తాను. సో నా డే అయితే ఇలా గడిచింది. మీ అందరికీ ఎలా నచ్చిందో కామెంట్ చేయండి. ఇంకా ఎలాంటి వ్లాగ్స్ కావాలన్నా కూడా కామెంట్ చేయండి. ఇప్పుడైతే మేము గోరింటాకు పెట్టుకోవాలి. సమ్మర్ వస్తే విలేజ్లో ది బెస్ట్ పార్ట్ ఏంటో తెలుసా? అందరం కలిసి మిద్ది పైన ఇలా పడుకోవడం చాలా అంటే చాలా బాగుంటుంది. లిటరలీ మేము ఊరు మిడిల్లో ఉన్నప్పుడు చాలా మంది కలిసి పడుకునే వాళ్ళం. అందరం కబుర్లు చెప్పుకుంటూ ఒక 11 వరకు అలా మాట్లాడుకొని పడుకునే వాళ్ళం. మేము కొంచెం ఊరు లాస్ట్లో ఉన్నాం కాబట్టి మిద్దె ఎక్కడం చాలా గ్రేటే అనమాట. నేను అస్సలు ఎక్కను అని చెప్పేశాను. బట్ మా పేరెంట్స్ లాస్ట్ 1.5 month నుంచి మేము పడుకుంటున్నాం, ఎలాంటి భయం లేదని చెప్పేశారు. సో అందరం కలిసి ఇంకా మిద్దెక్కేసాము. ఇంకా ఆ తర్వాత మా టెర్రస్ పైన కొంచెం డోర్ కూడా ఉంటుందన్నమాట. డోర్ పెట్టేసుకున్నాము. అలాగే ఇంకా కొంచెం చివర ఉంటున్నాం కదా, కొంచెం భయం ఉంటుంది. అలాగే దోమలు కూడా ఉన్నాయన్నట్లు ఇంకా ఫ్యాన్ కూడా మా డాడీ సెట్ చేసేసాడు. హ్యాపీగా ఇంకా బాగా గోరింటాకు పెట్టేసుకొని చాలా కబుర్లు చెప్పుకొని పడుకున్నాము. ఐ హోప్ యూ గైస్ మీకు ఈ వ్లాగ్ ఎలా అనిపించిందో డెఫినెట్గా కామెంట్ చేయండి. ఎలాంటి వ్లాగ్స్ కావాలన్నా కూడా కామెంట్ చేయండి. సీ యూ ఆన్ నెక్స్ట్ వ్లాగ్. బాయ్ గైస్, చలో బాయ్.